అలా 5 లింగాలు చెప్పిన మూలలు పెట్టారు. నలుగు ఈ 5 వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. తర్వాత ఆవరణలో షట్తారకలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉంటారు. ఎలా ఉంటారంటే ఓంకార, నకార, మకార, సికార, వకార, యకార రూపంలో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిగి ఉంటారు. తర్వాత ఏకాదశ రుద్రులు. మనము అభిషేకం చేస్తున్నామంటే ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నామని చెప్తాము. ఏకాదశ రుద్రులు ఎవరయ్యా అంటే ఇక్కడ వరకు శివలింగమే. ఇక్కడి నుంచి లెక్క వేసుకుంటే కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11 వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. ఆ పానివట్ట ఆకారంలో మనం పెట్టుకున్నాం అనమాట. వారిని ఏకాదశ రుద్రులు. వాళ్ళు నమస్సోమాయచ అన్న మంత్రంతో ప్రారంభమయ్యి వాళ్ళు ఏకాదశ రుద్రులు అంతమవుతారనమాట. వాళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. తర్వాత ఆవరణలో మనకి మేధస్సును కలిగించేటటువంటి దక్షిణామూర్తి ఈయన ఇక్కడ కొలువై ఉన్నారు లింగాకారంలో. వీరిని పూజిస్తే మనకు మేధస్సు కలుగుతుంది, మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి, జ్ఞానాన్ని వస్తుంది అనమాట. ఆయనే మేధా దక్షిణామూర్తి ఇక్కడ కొలుగుంటారు. తర్వాత ఆవరణనే పంచబ్రహ్మలు అంటారు. 5 లింగాల రూపంలో వాళ్ళు 5 చోట్ల కొలువై ఉంటారు. వాళ్ళు ఎవరై అంటే వామదేవ, అఘోర, సజ్జోజేత, వామవేద, తర్వాత ఈశాన, తత్పురుష, ఇలాగా 5 రూపాల్లో ఉంటారు. ఇక్కడ వరకు ఉన్న భాగం మాత్రం అమ్మవారు. ఈయన పరమేశ్వరుడు. ఈవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాల్లో ఉంటారు. ఈ యొక్క భాగాన్ని మహాకాళి రూపం అని మనం అనుకున్న, మధ్య రూపాన్ని సరస్వతి అనుకున్న, ఈ రూపాన్ని లక్ష్మీదేవి అనుకున్నా నష్టం లేదు. అలా ఎందుకు అనుకోవాలి అంటే దుర్గాదేవి అంటే కాళీ అవతారం. మనకి కాళీ అనుగ్రహం ఉంటే కనుక ఏ పనికైనా సరే అత్యంత ధైర్యంగా మనం వెళ్ళిపోయి ధైర్యంగా ఆ పనిని నిర్వర్తించగలం. మహాకాళి అంటే దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే కనుక. అలాగే లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటే మన డాంబికం మనకు కనిపించిపోతుంది. అవతల వాళ్ళకి వీడి లక్ష్మీదేవి కటాక్షపరుడుగా, వీడికి చేతులున్న ఉంగరాలు ఉన్నాయి, అలాగే అత్యంత ఆభరణాలు ధరించాడు. వాళ్ళనే పంచబ్రహ్మలు అంటారు. 5 లింగాల రూపంలో వాళ్ళు 5 చోట్ల కొలువై ఉంటారు. వాళ్ళు ఎవరై అంటే వామదేవ, అఘోర, సజ్జోజేత, వామవేద, తర్వాత ఈశాన, తత్పురుష, ఇలాగా 5 రూపాల్లో ఉంటారు. సత్యం పరదేన పరిశించామి అమృతమస్తోమృతోపస్త్రమసి ప్రథమావరణార్చన సిద్ధ ఇంద్రాదశదిక్పాలకదేవతాభ్యో నమః. కదలీఫలం అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. నీళ్లు పూజయామి. లంప్రదీ తత్పాత్రే గంధం పరికల్పయామి. హం ఆకాశ తత్పాత్రే పుష్పం పరికల్పయామి. యం వాయుస్తత్పాత్రే ధూపం పరికల్పయామి. భైమి తత్పాత్రే దీపం పరికల్పయామి. అమృతత్పాత్రే అమృత నైవేద్యం. ఓం యా జాతోషధయో దేవేభ్యస్త్రియగుం పురా మందామి బభ్రోణామహం శతం ధామాని సప్తజ శతంబో మధామాని సహస్రమతదోరుహ అథాశతకృత్వో యూయం విమేకతం కృత పుష్పావతి ప్రసూపతి ఫలినీర ఫలాపత అస్వాజితీరమాతరస్తద్వో దేవీ రూపప్రవే మభాగం సరిగ్నతీరతరపశ్చాతయమానాః అస్మద్ధేవో నిషదం పర్వేవో రండి రండి, మీరు రండి, పట్టుకోండి. రండి, వాళ్ళకి ఇచ్చేయండి, పట్టుకున్న వాళ్ళకి. రోని గారు ఎవరికైనా ఇవ్వండి, పట్టేసుకోండి. రోని గారు ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయత